వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలానీ ఆధ్వర్యంలో 70వ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన వ్రాసిన భారత రాజ్యాంగం వల్లనే పేద బడుగు బలహీన వర్గాల మైనారిటీ వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారని తెలిపారు. ఇంకా మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనకి భారతదేశానికి ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఐక్యరాజ్యంలో విజ్ఞాన దివాస్కి మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ 75వ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన చీరాల పట్టణంలో చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచ మేధావి లేకపోతే ఈరోజు మనం లేము. ఈరోజు మనం అంతా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ పుణ్యము. ఎందుకంటే ఈరోజు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మహిళా తల్లుల దినోత్సవం, మహిళా దినోత్సవం కూడా ఈరోజు ప్రపంచ మహిళా తల్లులు పుణ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే మహిళలు కూడా సమాన హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రతి ఏ ఆర్టికల్ కంటే 1-450 ఆర్టికల్ దాకా ప్రతి విషయంలో మిత్రులారా పెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపించిన దేవుడు కన్నా కనిపించే దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు రాజ్యాంగం 75 అమలు శుభ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రతి స్కూళ్ళలోనూ, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి దాంట్లో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి. ఆయన గురించి తెలియపరిచే విధంగా ఎందుకంటే రాబోయే తరానికి కూడా ప్రపంచ దేవుడు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియాలని మా దళిత భజన పార్టీ